విజయదశమిని పురస్కరించుకొని షేరిలింగంపల్లి డివిజన్లో గల హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో దసరా ఉత్సవాలను శ్రీ కన్నేపల్లి రామచంద్రమూర్తి గురువు గారి ఆశీస్సులతో మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన షేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జమ్మి కొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. రావణ దహనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సాంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంఐజీలో ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ విచ్చేసి యువతలో జోష్ నింపారు. కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కష్టాల కడల నుంచి విజయానికి నాంది పలికే పండుగే విజయదశమి అన్నారు. మనం పూజించే ప్రతి దేవుడు విజయం సాధించిన రోజు విజయదశమి అన్నారు. మనందరి జీవితాల్లో విజయాలు రావాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, రామాలయ ఆలయ కమిటీ సభ్యులు, ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి మన విజయదశమి రోజు మరి అందరం కలిసి రావణ దహనం చేయాలి, మనకందరికి కూడా శుభం జరగాలి, విజయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మరి అందరు కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ మరి పెద్దలు పూజలు మన గురువర్యులైనటువంటి రామచంద్రమూర్తి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.